స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్. మనం సాంప్రదాయ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని డిస్కస్ చేస్తూ వస్తున్నాం. దీనిలో భాగంగా మనం ఈ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, ఈ సిద్ధాంతం ఏ ఏ ప్రమేయాల మీద ఆధారపడి ప్రతిపాదించబడింది, అండ్ ఈ సూత్ర వివరణ మనం 3 దశలుగా చూడొచ్చు అనుకున్నాం. మొదటి దశలో పొదుపు పెట్టుబడులు లేకుండా ఆదాయ ఉద్యోగిత స్థాయి నిర్ణయం ఏ విధంగా జరుగుతుంది అనేది మనం డిస్కస్ చేసాం. ఈ దశలో ఆదాయం అనేది మూలధనం పైన శ్రమ పైన ఆధారపడి ఉంటుంది అనుకున్నాము. శ్రామిక మార్కెట్లో శ్రమ సప్లై శ్రమ డిమాండ్ దేని మీద ఆధారపడి ఉంటాయి, శ్రామిక మార్కెట్లో సమతౌల్యం ఏ విధంగా వస్తుంది, సమతౌల్య ఉత్పత్తి స్థాయి నిర్ణయం ఏ విధంగా జరుగుతుంది, ఈ అంశాలన్నీ మనం డిస్కస్ చేసాం. ఈరోజు క్లాస్లో మనం నెక్స్ట్ స్టేజ్ అంటే ఆర్థిక వ్యవస్థలో పొదుపు ఉంది అనుకుంటే ఆదాయ ఉద్యోగిత నిర్ణయం ఏ విధంగా జరుగుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. మనం ఇంతకు ముందు సూత్ర వివరణలో ఉత్పత్తి అయిన విలువంతా ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ చేయబడుతుంది, అలా పంపిణీ అయిన ఆదాయం మరలా వస్తు సేవల మీద ఖర్చు చేయబడుతుంది. కనుక సమిష్టి సప్లై ఈజ్ ఈక్వల్ టు సమిష్టి డిమాండ్. సమిష్టి డిమాండ్ తగ్గడం కానీ సమిష్టి డిమాండ్ కొరత కానీ వ్యవస్థలో ఉండదు. కనుక నిరుద్యోగిత అనేది వ్యవస్థలో ఉండదు, సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది. ఒకవేళ నిరుద్యోగిత ఉన్నా అది వాలంటరీ, అంటే ఎవరికి వారు కావాలని నిరుద్యోగులుగా ఉండటం తప్ప వ్యవస్థ పని కల్పించకపోవటం అనేది ఉండదు అనేది మనం డిస్కస్ చేసాం. అయితే ఉత్పత్తి అయిన విలువంతా ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ అయినప్పుడు అలా పంపిణీ అయిన ఆదాయంలో కొంత శాతం పొదుపు చేస్తారు అని మనం అనుకుంటే, అంటే పంపిణీ అయిన ఆదాయంలో వినియోగంతో పాటు పొదుపు కూడా ఉంటుంది అని అనుకుంటే ఆ దశలో ఉద్యోగిత స్థాయి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మొదటి దశలో మనం పొదుపు పెట్టుబడులు పరిగణలోకి తీసుకోకుండా ఉత్పత్తి అయిన విలువంతా వినియోగించబడుతుందని, కనుక సప్లైకి సమానమైన డిమాండ్ ఉంటుందని, అనైచ్ఛిక నిరుద్యోగిత ఉండదు అని సాంప్రదాయ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారని అనుకున్నాం. అయితే వ్యవస్థలో పొదుపు కూడా ఉంటుంది అనుకున్నప్పుడు, పొదుపు ఉంటుంది అంటే మనం పొదుపు చేసే మొత్తం వినియోగంలోకి వెళ్ళదు. సో పొదుపు మేరకు వినియోగం తగ్గితే సప్లై చేసిన ఉత్పత్తుల విలువకి సమానంగా డిమాండ్ ఏర్పడదు, సప్లైకి డిమాండ్కి మధ్య అసమానత అనేది వస్తుంది. సప్లై డిమాండ్ల మధ్య అసమానత ఉంటే నిరుద్యోగం ఉంటుంది అనే క్వశ్చన్కి సమాధానంగా సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏమంటున్నారు అంటే, ఒకవేళ వ్యవస్థలో పొదుపు ఉంటే పొదుపుకు సమానంగా పెట్టుబడి ఉంటుంది. అంటే పొదుపు చేసే విలువ అంతా ఉత్పత్తిదారులకు పెట్టుబడిగా మళ్లించబడుతుంది. అంటే పొదుపు విలువ అంతా ఉత్పాదక వస్తువుల మీద ఖర్చు పెట్టబడుతుంది. రైట్? వ్యవస్థలో పొదుపు ఉంటే ఆ పొదుపు అంతా పెట్టుబడిగా మారుతుంది. పెట్టుబడిగా మారుతుంది అంటే ఉత్పాదక వస్తువుల మీద ఖర్చు పెట్టబడుతుంది. కనుక సప్లైకి డిమాండ్కి మధ్య అసమానత ఉండదు. పొదుపు కూడా పెట్టుబడిగా ఖర్చు చేయబడుతుంది. వినియోగ వస్తువులపై కాకపోయినా ఉత్పాదక వస్తువుల మీద ఖర్చు చేయబడుతుంది. మనం వస్తువుల్లో రకాల్లో ఉత్పాదక వస్తువులు వినియోగ వస్తువులు అని 2 రకాలు చదువుకుంటాం. ఈ రెండిటితో పాటు మనం మాధ్యమిక వస్తువులు అని కూడా చదువుకుంటాం. మాధ్యమిక వస్తువుల్ని పక్కన పెడితే అవసరాలని ప్రత్యక్షంగా తీర్చేవన్నీ వినియోగ వస్తువులు, అలా ప్రత్యక్షంగా అవసరాలని తీర్చే వస్తు సేవల తయారీలో ఉపయోగించేవన్నీ ఉత్పాదక వస్తువులుగా మనం చదువుకున్నాం. వినియోగదారులు వినియోగ వస్తువులపై ఖర్చు చేస్తారు, ఉత్పత్తిదారులు ఉత్పాదక వస్తువులపై ఖర్చు చేస్తారు.
ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ అయిన ఆదాయం, ఆ ఆదాయంలో వినియోగము పొదుపు రెండు ఉంటాయి అనుకుంటే, వినియోగం అంటే వినియోగ వస్తువుల మీద ఖర్చు చేయబడుతుంది, పొదుపుగా ఉన్న విలువంతా పెట్టుబడిగా మారుతుంది అనుకుంటే, ఆ పెట్టుబడిగా మారిన విలువంతా ఉత్పాదక వస్తువుల మీద ఖర్చు చేయబడుతుంది. కనుక సప్లైకి తగినట్టుగా డిమాండ్ సృష్టించబడుతుంది. వ్యవస్థలో పొదుపు ఉన్న సమిష్టి డిమాండ్లో కొరత అనేది ఉండదు. సప్లైకి తగిన డిమాండ్ ఉంటుంది. సప్లై డిమాండ్ల మధ్య సమానత్వం ఉంటుంది. సమిష్టి డిమాండ్ కొరత ఉండదు. అలాగే నిరుద్యోగిత కూడా ఉండదు. వ్యవస్థలో ఎల్లప్పుడూ సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది అనేది సాంప్రదాయ ఆర్థికవేత్తల అభిప్రాయం. ఒకవేళ పొదుపు పెట్టుబడుల మధ్య అసమానత ఉన్నట్లయితే, అంటే పొదుపు ఎక్కువగా ఉండటం కానీ లేకుంటే పెట్టుబడి ఎక్కువగా ఉండటం కానీ, రెండిటి మధ్య ఇన్ఈక్వాలిటీ ఉన్నట్లయితే వడ్డీ రేటు ఈ పొదుపుని పెట్టుబడిని మరలా సమాన స్థాయికి తీసుకొస్తుంది. అంటే వడ్డీ రేటు అనేది పొదుపుని పెట్టుబడిని రెండింటిని ప్రభావితం చేస్తుంది. ఆ రెండింటి మధ్య సమానత ఏర్పడటానికి కారణమవుతుంది. సో పొదుపు పెట్టుబడుల మధ్య అసమానత ఉన్న వడ్డీ రేట్లో వచ్చే మార్పులు మళ్ళీ పొదుపు పెట్టుబడులను సమానం చేస్తాయి. పొదుపు పెట్టుబడులు సమానంగా ఉన్నాయి అంటే సమిష్టి సప్లైకి సరిపడా సమిష్టి డిమాండ్ ఉంటుంది, డిమాండ్ కొరత ఉండదు, సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది అనేది సాంప్రదాయ ఆర్థికవేత్తల అభిప్రాయంగా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఈ పొదుపు పెట్టుబడుల మధ్య సమానత్వం తీసుకురావటానికి వడ్డీ రేట్లో మార్పులు ఎలా కారణమవుతాయి, వడ్డీ రేటు ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది మనం డిస్కస్ చేయాలనుకున్నప్పుడు, సో ఇక్కడ వడ్డీ రేటు అనేది మనం ముందుగా అనుకున్నట్లుగానే ఈ వడ్డీని మనం మూలధనానికి ప్రతిఫలంగా చెప్తున్నాం. ఇక్కడ వడ్డీ రేటు అనేది పొదుపు చేసిన వాళ్ళకి ఆదాయంగాను, పెట్టుబడి పెట్టేవారికి ఖర్చుగాను ఉంటుంది. వడ్డీ రేటు అనేది పొదుపు చేసిన వారికి ఆదాయము, పెట్టుబడి పెట్టేవారికి వ్యయంగా ఉంటుంది. సో ఏమంటున్నారు ఆర్థికవేత్తలు? సేవింగ్స్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఏంటి ఇక్కడ? వడ్డీ రేటు పెరిగే కొలది పొదుపు పెరుగుతుంది. ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అలాగే పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ డిక్రీజింగ్ ఫంక్షన్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే వడ్డీ రేటు పెరిగే కొలది పెట్టుబడి తగ్గుతూ ఉంటుంది. మనం ఏమనుకున్నాం? వడ్డీ రేటు పొదుపుకి ఆదాయం అనుకున్నాం, పెట్టుబడికి వ్యయం అనుకున్నాం. ఆ ప్రకారం మనం ఆలోచిస్తే వడ్డీ రేటు పెరిగితే ఆదాయం పెరుగుతుంది కాబట్టి పొదుపు చేసే వాళ్ళు పొదుపుని పెంచుతారు. వడ్డీ రేటు తగ్గితే ఆదాయం తగ్గుతుంది కాబట్టి పొదుపు చేసే వాళ్ళు పొదుపుని తగ్గిస్తారు అని మనం అనుకోవచ్చు. అలాగే వడ్డీ రేటు పెరిగితే పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి పెట్టుబడిని తగ్గిస్తారు. వడ్డీ రేటు తగ్గితే పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఖర్చు తగ్గుతుంది కాబట్టి పెట్టుబడులను పెంచుతారు అనేది మనం సాధారణంగా చెప్పొచ్చు. సో వడ్డీ రేటుకు పొదుపుకు మధ్య అనులోమ సంబంధం ఉన్నట్టు చెప్పొచ్చు. అంటే వడ్డీ రేటు పెరిగితే పొదుపు పెరుగుతుంది, వడ్డీ రేటు తగ్గితే పొదుపు తగ్గుతుంది. మళ్ళీ చెప్తున్నాను, వడ్డీ రేటుకు పొదుపుకు మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. అంటే వడ్డీ రేటు పెరిగితే పొదుపు పెరుగుతుంది, వడ్డీ రేటు తగ్గితే పొదుపు తగ్గుతుంది. వడ్డీ రేటుకు పెట్టుబడికి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. అంటే వడ్డీ రేటు పెరిగితే పెట్టుబడి తగ్గుతుంది, వడ్డీ రేటు తగ్గితే పెట్టుబడి పెరుగుతుంది. ఇలా వడ్డీ రేటుకు పొదుపుకు పెట్టుబడికి మధ్య రిలేషన్షిప్స్ మనం డిఫైన్ చేసుకున్నప్పుడు
ఈ రెండిటికి మధ్య సమానత్వాన్ని తీసుకురావటానికి వడ్డీ రేటు ఎలా సహాయపడుతుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ మనం వడ్డీ రేటుకు పొదుపుకు మధ్య అనులోమ సంబంధం అనుకున్నాం, వడ్డీ రేటుకు పెట్టుబడికి మధ్య విలోమ సంబంధం అనుకున్నాం. సో ఈ విధంగా ఉన్నప్పుడు పొదుపు పెట్టుబడుల మధ్య సమానత్వం గురించి మనం చూద్దాం. చూడండి, ఇక్కడ గ్రాఫ్ ఇచ్చాను. ఎక్స్ యాక్సిస్ మీద పొదుపు పెట్టుబడి రెండింటిని తీసుకున్నాం, సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. అలాగే వై యాక్సిస్ మీద వడ్డీ రేటును తీసుకున్నాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. స్మాల్ ఐతో సూచిస్తున్నాం వడ్డీ రేటుని. పొదుపుని ఎస్ అండ్ పెట్టుబడిని క్యాపిటల్ ఐతో సూచిస్తున్నాం. సో ఇక్కడ క్యాపిటల్ ఐ అంటే పెట్టుబడిగా అనుకోండి, స్మాల్ ఐ వడ్డీ రేటును సూచిస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో గ్రాఫ్లో మనం ఎక్స్ అక్షం మీద పొదుపుని పెట్టుబడిని చూపించాం, వై అక్షం మీద వడ్డీ రేటుని చూపించాం. మనం ఆల్రెడీ డిఫైన్ చేసినట్టుగా వడ్డీ రేటుకి పొదుపుకి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. పొదుపు అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ రెండింటికి సంబంధించిన రేఖ ధనాత్మక వాలును కలిగి ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రెండు వేరియబుల్స్ మధ్య అనులోమ సంబంధం ఉన్నట్లయితే వాటికి సంబంధించిన రేఖ ధనాత్మక వాలును కలిగి ఉంటుంది. రెండు వేరియబుల్స్ మధ్య విలోమ సంబంధం ఉన్నట్లయితే వాటికి సంబంధించిన రేఖ రుణాత్మక వాలును కలిగి ఉంటుంది. ధనాత్మక వాలు అంటే ఎడమ నుంచి కుడికి పైకి, రుణాత్మక వాలు అంటే ఎడమ నుంచి కుడికి క్రిందికి. సో ఇక్కడ వడ్డీ రేటుకు పొదుపుకు మధ్య అనులోమ సంబంధం కాబట్టి పొదుపు రేఖ ఎడమ నుంచి కుడికి పైకి వాలుతున్నట్లుగా చూపించాం మనం. అలాగే వడ్డీ రేటుకు పెట్టుబడికి మధ్య విలోమ సంబంధం ఉంటుంది అనుకున్నాం కాబట్టి పెట్టుబడి రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలుతున్నట్లుగా చూపించాం. ఈ ఎస్ఎస్ అనేది పొదుపు రేఖ, అంటే వడ్డీ రేటుకి పొదుపుకి మధ్య సంబంధాన్ని తెలియజేసే రేఖ. ఐ అనేది పెట్టుబడి రేఖ, అంటే వడ్డీ రేటుకు పెట్టుబడికి మధ్య సంబంధాన్ని తెలుపుతున్న రేఖ. ఈ ఎస్ఎస్ రేఖ, ఐ రేఖ అంటే పొదుపు రేఖ, పెట్టుబడి రేఖ ఈ అనే బిందువు వద్ద ఖండించుకున్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ అనే బిందువు వద్ద, ఈ అంటే ఇంగ్లీష్లో ఈక్విలిబ్రియం అంటున్నాం. ఈక్విలిబ్రియం, తెలుగులో సమతౌల్యము. సమతౌల్యము, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సమతౌల్యము. ఈ అనే బిందువు వద్ద పొదుపుకు పెట్టుబడికి మధ్య సమతౌల్యం ఏర్పడింది, సమానత్వం ఏర్పడింది. రెండు సమానంగా ఉన్నాయి, పొదుపు పెట్టుబడి సమానంగా ఉన్నాయి. అక్కడ వడ్డీ రేటు ఐ. సో ఈ ఐ అనే వడ్డీ రేటు, ఓఐ అనే వడ్డీ రేటుని మనం సమతౌల్య వడ్డీ రేటు అని చెప్పచ్చు. ఈక్విలిబ్రియం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓఐ అనేది ఈక్విలిబ్రియం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సమతౌల్య వడ్డీ రేటు. ఎందుకని దీన్ని సమతౌల్య వడ్డీ రేటు అంటున్నామంటే ఈ వడ్డీ రేటు వద్ద మనం చూపిస్తున్న గ్రాఫ్లో పొదుపు పెట్టుబడి రెండు సమానంగా ఉన్నాయి. రైట్. ఒకవేళ వడ్డీ రేటు ఐ నుంచి I1కు తగ్గితే, వడ్డీ రేటు తగ్గితే, వడ్డీ రేటు తగ్గటం అనేది పెట్టుబడిదారులకు లాభదాయకంగా ఉంటుంది, ఎందుకంటే ఖర్చు తగ్గుతుంది కాబట్టి. పొదుపు చేసే వారికి కొంత నష్టదాయకం అని మనం చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళకు వచ్చే ఆదాయం తగ్గుతుంది కాబట్టి. సో తగ్గిన వడ్డీ రేటు వద్ద పొదుపుని సప్లై చేసేవారు, ఇదిగో చూడండి ఈ పాయింట్, తగ్గిన వడ్డీ రేటు OI1 అనుకుంటే మనం ఈ వడ్డీ రేటు వద్ద మనం చూడండి డాటెడ్ లైన్స్ ఉన్నాయి. ఈ డాటెడ్ లైన్స్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే పొదుపుకి సప్లై ఏమో ఈ బిందువు వద్ద ఉంటే అదే పొదుపుని డిమాండ్ చేసేవారు మాత్రం ఇంత ఉన్నారు. రైట్. OI1 తగ్గిన వడ్డీ రేటు వద్ద పొదుపుని సప్లై
చేసేవారు తగ్గారు. అంటే ఇదిగో ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు సప్లై ఉంది, కానీ డిమాండ్ మాత్రం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉంది. చూడండి, ఈ ఐ అనే లైన్, ఈ డాటెడ్ లైన్ ఈ పెట్టుబడి రేఖను ఎక్కడైతే టచ్ చేసిందో అక్కడ వరకు. సో తగ్గిన వడ్డీ రేటు వద్ద పెట్టుబడి ఎక్కువగా ఉంది, పొదుపు తక్కువగా ఉంది. ఈ కండిషన్లో పొదుపు తక్కువగా ఉండి పెట్టుబడి ఎక్కువగా ఉంది అంటే ఆటోమేటిక్గా పెట్టుబడి పెట్టే వాళ్ళ మధ్య పోటీ అనేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళ డిమాండ్కి తగినట్టుగా మార్కెట్లో పొదుపులు లేవు. సో వాళ్ళ మధ్య పోటీ వస్తుంది. పోటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దేనికైతే పోటీ పడుతున్నామో దాని విలువ పెరుగుతుంది. ఇక్కడ దేనికోసం పోటీ పడుతున్నాము? పొదుపు కోసం పోటీ పడుతున్నాం. ఆ పొదుపు యొక్క విలువగా మనం ఏం చెప్పొచ్చు? వడ్డీ రేట్ని చెప్పొచ్చు. సో ఇక్కడ పెట్టుబడికి తగినట్టుగా పొదుపు లేనప్పుడు ఈ పెట్టుబడిదారుల మధ్య వచ్చే పోటీ ఆటోమేటిక్గా వడ్డీ రేటుని పెంచుతుంది. ఎవరైతే ఎక్కువ వడ్డీ రేట్ని ఆఫర్ చేస్తున్నారో వాళ్ళకి పెట్టుబడులు లభ్యమవుతాయి. అది మనం ఇంటెన్షనల్గా కాకుండా వ్యవస్థలు తనంతదే జరుగుతుంది. పెట్టుబడికి తగినంతగా పొదుపులు లేనప్పుడు ఆటోమేటిక్గా వడ్డీ రేటు పెరగటానికి అవకాశం ఉంటుంది. సో అలా పెరిగిన వడ్డీ రేటు ఓఐ అనుకుంటే మరలా ఓఐ వడ్డీ రేటు వద్ద పొదుపు పెట్టుబడి సమానంగా ఉంటాయి అని సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అలాగే వడ్డీ రేటు సమతౌల్య వడ్డీ రేటు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, ఇంతకు ముందు మనం తక్కువగా ఉండటాన్ని చూసాం. ఇప్పుడు సమతౌల్య వడ్డీ రేటు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే గ్రాఫ్ ప్రకారం ఓఐ నుంచి ఓఐ1కి వడ్డీ రేటు పెరిగినప్పుడు, యూజువల్గా మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా ఎక్కువ వడ్డీ రేటు వద్ద పొదుపు చేసేవాళ్ళు పొదుపుని పెంచుతారు, కానీ పెట్టుబడి పెట్టేవాళ్ళు పెట్టుబడులని తగ్గిస్తారు. చూడండి, ఈ I2 ఈ వడ్డీ రేటు, ఈ డాటెడ్ లైన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ పెరిగిన వడ్డీ రేటు వద్ద పొదుపుకి సప్లై ఇంత ఉంటే పొదుపుకి డిమాండ్ మాత్రం ఇంతే ఉంది. అంటే పొదుపుకి సప్లై కంటే డిమాండ్ తక్కువగా ఉంది ఎక్కువ వడ్డీ రేటు వద్ద. ఇలా ఉన్నప్పుడు పొదుపు చేసే వాళ్ళ మధ్య పోటీ వస్తుంది. రైట్? పొదుపుకి తగినంతగా ఇక్కడ పెట్టుబడి లేదు, పొదుపు చేసే వాళ్ళ మధ్య పోటీ వస్తుంది. పోటీ పడి ఏం చేస్తారు? ఇంకా తక్కువ వడ్డీ రేటుకే తమ పొదుపుల్ని ఆఫర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పొదుపులు మార్కెట్లోకి వెళ్తేనే కదా వాళ్ళకి ఎంతో కొంత ఆదాయం వస్తుంది. సో ఇంతకు ముందు కంటే వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంటుంది. పెట్టుబడిదారుల మధ్య ఉండే పోటీ ఏమో వడ్డీ రేటుని పెంచుతుంది, పొదుపు చేసే వాళ్ళ మధ్య పోటీ వడ్డీ రేటుని తగ్గిస్తుంది. ఇలా తగ్గిన వడ్డీ రేటు మళ్ళీ ఓఐ అనుకుంటే మరలా ఓఐ వడ్డీ రేటు వద్ద పొదుపు పెట్టుబడులు సమానంగా ఉంటాయి. ఈ విధంగా మార్కెట్లో పొదుపు పెట్టుబడుల మధ్య అసమానత ఉంటే, అంటే పొదుపు ఎక్కువగా ఉంటేనేమో వడ్డీ రేటు తగ్గటం ద్వారాను, పెట్టుబడులు ఎక్కువగా ఉంటే వడ్డీ రేటు పెరగటం ద్వారా మరలా పొదుపు పెట్టుబడులు సమానంగా ఉంటాయి అనేది సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఇది వడ్డీ రేట్లో మార్పులు పొదుపుని పెట్టుబడిని సమానం చేస్తాయి అని మనం చెప్తున్నాం. అయితే వడ్డీ రేట్లు మార్పులు కాకుండా మార్కెట్లో పెట్టుబడిదారులు పెట్టుబడి ఎందుకు పెడుతున్నారు అంటే మనం ఏం చెప్పొచ్చు? లాభాల కోసం పెట్టుబడి పెడుతున్నారు అని చెప్పొచ్చు. అంటే పెట్టుబడి పెట్టడానికి ముందే వాళ్ళు దేని మీద అయితే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ యాక్టివిటీ నుంచి ఎంత ఆదాయం వస్తుంది అనేది ఒక ఊహ వాళ్ళకి ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ అని చెప్పొచ్చు మనం, ఊహించే లాభము. పెట్టుబడి పెట్టడానికి ముందే దేని మీద అయితే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ యాక్టివిటీస్ నుంచి ఊహించే లాభం అనేది ఒకటి ఉంటుంది. ఆ ఊహించే లాభం బాగుంటేనే పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. అయితే
ఇక్కడ మార్కెట్లో అలా పెట్టుబడిదారులు ఊహించే లాభాలు తగ్గటం వలన పెట్టుబడులు తగ్గితే అప్పుడు కూడా పొదుపు సప్లై కంటే పొదుపుకు డిమాండ్ తగ్గుతుంది. మరి అటువంటి సమయంలో పొదుపుకి పెట్టుబడికి మధ్య ఏ విధంగా సమానత్వం ఏర్పడుతుంది అనే ప్రశ్న తలెత్తినప్పుడు దానికి కూడా సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఒకవేళ పెట్టుబడిదారులు ఊహించే లాభాలు తగ్గటం వలన పెట్టుబడులు తగ్గించినా ఆ సమయంలో పొదుపుకి పెట్టుబడికి మధ్య వచ్చిన అసమానతను కూడా వడ్డీ రేట్లో మార్పులు మళ్ళీ సరిచేస్తాయి అనేది వాళ్ళ అభిప్రాయం. దాన్ని ఏ విధంగా మనకి వివరిస్తున్నారు అంటే చూడండి, ఈ డయాగ్రామ్ చూడండి. వడ్డీ రేట్లో మార్పులు కాకుండా మనం యాజ్ యూజువల్ ఎక్స్ అక్షం మీద పొదుపుని పెట్టుబడిని చూపించాము, వై అక్షం మీద వడ్డీ రేట్ని చూపించాము. ఈ ఎస్ అనేది పొదుపుకి సప్లై రేఖ, ఈ ఐ అనేది పొదుపుకి డిమాండ్ రేఖ, అంటే నథింగ్ బట్ పెట్టుబడి రేఖ. చూడండి, ఈ పొదుపు రేఖ, పెట్టుబడి రేఖ ఈ అనే బిందువు వద్ద ఖండించుకున్నాయి. ఈ పొదుపు పెట్టుబడుల మధ్య సమానత్వం ఏర్పడింది. ఇక్కడ OI0 అనేది వడ్డీ రేటుగా ఉంది. ఇది ఫస్ట్ ఆల్రెడీ సిస్టంలో ప్రివైలింగ్ కండిషన్. ఈ కండిషన్లో పెట్టుబడిదారులు ఊహించే లాభాలు తగ్గి వ్యవస్థలో పెట్టుబడి I నుంచి I1కి తగ్గింది అనుకోండి. చూడండి, పెట్టుబడి T0 నుండి T1కు తగ్గింది అని అనుకుంటే, T1 కూడా కాదు T2కి తగ్గింది అని మనం అనుకుంటే, చూడండి ఫస్ట్ ఇక్కడ ఉంది ఇన్వెస్ట్మెంట్, నెక్స్ట్ ఇక్కడ వచ్చింది. ఇంత పెట్టుబడి తగ్గింది అనుకుంటే ఈ పెట్టుబడిలో వచ్చిన మార్పుని మనం ఇక్కడ డెల్టా ఐతో సూచిస్తున్నాం. మీకు ఎక్కడైనా డెల్టా సింబల్ ఉంది అంటే అది మార్పుని సూచిస్తుంది. ఇక్కడ డెల్టా ఐ అంటే పెట్టుబడిలో వచ్చిన మార్పుని చూపిస్తున్నాం మనం. ఆ మార్పు పెరగటం కావచ్చు, తగ్గటం కావచ్చు. ఇక్కడ వచ్చిన మార్పు ఏంటి? ఈ నుంచి కేకి పెట్టుబడి తగ్గింది. ఇదిగో ఈ భాగాన్ని మనం డెల్టా ఐతో సూచిస్తున్నాం. ఎందుకు తగ్గింది పెట్టుబడి? ఎందుకు తగ్గింది ఇక్కడ అంటే పెట్టుబడిదారులు ఊహించే లాభాలు తగ్గడం వల్ల ఈ పెట్టుబడిలో తగ్గుదల సంభవించింది. ఇలా తగ్గినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇంతకు ముందు మనకు ఆర్థికవేత్తలు చెప్పినట్టుగానే పెట్టుబడి తగ్గింది అంటే ఆటోమేటిక్గా పొదుపు తగ్గింది అని అనుకుంటాం. పెట్టుబడులు తగ్గితే పొదుపు తగ్గటం కాదు, పెట్టుబడులు ఇక్కడ తగ్గినాయి అంటే పెట్టుబడిదారులు ఊహించే లాభాలు తగ్గటం వల్ల పెట్టుబడులు తగ్గినాయి. పెట్టుబడి తగ్గితే గనక వడ్డీ రేట్లో ఆటోమేటిక్గా మార్పులు వస్తాయి. పెట్టుబడులు తగ్గిస్తున్నారు అంటే పొదుపుకి డిమాండ్ తగ్గుతున్నట్లుగా మనం ఇక్కడ చెప్పొచ్చు. పొదుపుకు డిమాండ్ తగ్గుతుంది అంటే ఆటోమేటిక్గా పొదుపు చేసే వాళ్ళు తక్కువ వడ్డీ రేటు వద్దే పెట్టుబడులుగా ఆఫర్ చేస్తారు. రైట్? అలా ఏ కారణం వల్ల పెట్టుబడులు తగ్గినా వడ్డీ రేటు తగ్గుతుంది. తగ్గిన వడ్డీ రేటు ఆటోమేటిక్గా పెట్టుబడిదారులని కొంత మోటివేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఊహించే లాభాలు తగ్గినా వడ్డీ రేటు తగ్గింది కాబట్టి ఉత్పత్తి వ్యయం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఉత్పత్తి వ్యయం తగ్గటాన్ని కూడా మనం ఒక రకంగా లాభంగానే చెప్పొచ్చు. ఉత్పత్తిదారులకి లాభం ఏ విధంగా రావచ్చు? తక్కువ ఉత్పత్తి వ్యయంతో లాభం గడించవచ్చు, ఎక్కువ ధరతోనూ లాభాన్ని గడించవచ్చు. రైట్? ఇక్కడ పెట్టుబడులు తగ్గడం వలన వడ్డీ రేటు తగ్గి పెట్టుబడిదారులకి ఖర్చు తగ్గుతుంది, అంటే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చే లాభాలు పెరుగుతాయి. సో I0 నుంచి I1కి వడ్డీ రేటు తగ్గటం ద్వారా మళ్ళీ ఇక్కడ B అనే బిందువు వద్ద, ఇది నూతన సమతౌల్య బిందువు. ఇంతకుముందు E అనే బిందువు వద్ద ఈ రెండింటికి పొదుపుకి పెట్టుబడికి మధ్య సమానత్వం చూసాము. ఈ పాయింట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ తగ్గింది అనుకున్నాము. తగ్గిన ఇన్వెస్ట్మెంట్ వద్ద ఇదే వడ్డీ రేటు ఉన్నట్లయితే, I0 వడ్డీ రేటే ఉన్నట్లయితే పెట్టుబడేమో T2 ఉంటుంది, పొదుపేమో T0 ఉంటుంది. ఇది గ్యాప్, పెట్టుబడికి పొదుపుకి మధ్య గ్యాప్.
కానీ ఈ గ్యాప్ ఉంటుందా అంటే మనం ఏమంటున్నాము, పెట్టుబడి తగ్గటం వల్ల వడ్డీ రేటు ఆటోమేటిక్గా తగ్గుతుంది. తగ్గిన వడ్డీ రేటు ఎంతో కొంత పెట్టుబడిని పెంచుతుంది. ఎంత పెంచింది? ఇదిగో చూడండి, ఈ పాయింట్ నుంచి, ఇదిగో ఈ కే అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి మళ్ళీ పెట్టుబడి కొంత పెరిగింది అనుకుంటే మళ్ళీ పొదుపు పెట్టుబడి మధ్య సమానత్వం ఏర్పడింది. అలా పొదుపు పెట్టుబడిలో మార్పులు వచ్చినప్పుడు వడ్డీ రేట్లు మారుతాయి. వడ్డీ రేట్లో మార్పులు వచ్చినప్పుడు పొదుపు పెట్టుబడులు మారుతాయి. సో పొదుపుని పెట్టుబడిని ప్రధానంగా ప్రభావితం చేసే అంశం వడ్డీ రేటు. ఈ వడ్డీ రేట్లో మార్పులు పొదుపుని పెట్టుబడిని సమానంగా ఉంచుతాయి. స్వల్పకాలంలో అసమానత ఏర్పడిన వడ్డీ రేట్లో వచ్చే మార్పులు మళ్ళీ పొదుపుని పెట్టుబడిని సమానం చేస్తాయి. సో పొదుపు పెట్టుబడి సమానంగా ఉంటున్నాయి అంటే వ్యవస్థలో పొదుపు ఉన్నా ఆ పొదుపు అనేది ఉత్పాదక వస్తువుల మీద ఖర్చు చేయబడుతుంది. అంటే ఏదో ఒక రకంగా వినియోగంలోకి వెళ్తుంది. అంటే సప్లైకి తగినట్టుగా డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. నిరుద్యోగిత ఉండదు. వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత అనేది ప్రివేల్ అవుతుంది అనేది సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్తున్న విషయం. సో మీరు ఈ క్లాస్లో పొదుపు పెట్టుబడి మధ్య సమతౌల్యాన్ని అర్థం చేసుకోండి. మనం ఫస్ట్ డయాగ్రామ్లో వడ్డీ రేట్లో వచ్చే మార్పులు పొదుపుని పెట్టుబడిని ఏ విధంగా సమానం చేస్తాయో చెప్పుకున్నాము. నెక్స్ట్ వడ్డీ రేట్లో మార్పులు కాకుండా పెట్టుబడిదారులు ఊహించే లాభాలు తగ్గటం వలన పెట్టుబడి తగ్గితే గనక మరలా ఏ విధంగా పెట్టుబడికి పొదుపుకి మధ్య సమానత్వం ఏర్పడుతుంది అనే దానికి సమాధానంగా మళ్ళీ వడ్డీ రేట్లో వచ్చే మార్పులే పొదుపు పెట్టుబడులని సమానం చేస్తాయి. వ్యవస్థలో ఈ రెండిటికి మధ్య అసమానత అనేది ఉండదు. మళ్ళీ డిమాండ్లో కొరత ఉండదు. సప్లైకి తగిన డిమాండ్ ఉంటుంది. వ్యవస్థలో ఎల్లప్పుడూ సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది అనేది మనకి సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్తున్న విషయం. ఇప్పుడు మనం 2 దశలు చూసాం. మొదటి దశలో పొదుపు లేకుండా ఆదాయం మొత్తం వినియోగంలోకి వెళ్తుంది అని చెప్పి ఆదాయ ఉద్యోగిత స్థాయి నిర్ణయం చూసాము. ఒకవేళ పొదుపు ఉంటుంది అనుకుంటే పొదుపు కూడా ఉత్పాదక వస్తువుల మీద ఖర్చు చేయబడుతుంది. పొదుపు పెట్టుబడి ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి. పొదుపు పెట్టుబడి మధ్య ఒకవేళ ఇన్ఈక్వాలిటీ వస్తే వడ్డీ రేట్లో వచ్చే మార్పులు మళ్ళీ రెండింటిని ఈక్వల్ చేస్తాయి. ఆ రకంగా సప్లైకి తగినట్టుగా డిమాండ్ ఉంటుంది, సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది అనేది మనం ఈ దశలో చెప్పుకున్నాం. నెక్స్ట్ స్టేజ్లో మనం ద్రవ్య చలాంకాలు అంటే ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్, ధరలు, వీటి యొక్క పాత్ర ఈ ఉద్యోగిత స్థాయి నిర్ణయం మీద ఏ విధంగా ఉంటుంది అంటే సాంప్రదాయ ఆర్థికవేత్తల దృష్టిలో ద్రవ్య చలాంకాలు ఈ ఉద్యోగితను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో బాగా వినండి, అర్థం చేసుకోండి, డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్.